ఈ సందర్భంలో మన ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే మంత్రివర్యులు చాలా చిరకాల పరిచితులు మా కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవనీయులు వెంకన్న గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరి వైశ్య ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రోషయ్య గారి గురించి తెలుగు ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో తెలియని మనుషులు ఉండరు. వారు ఒక వేమూరు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఎలక్ట్ అయి ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష నాయకుడుగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించారు. అంటే పదవుల దగ్గరికి తను ఓలే, పదవులు వచ్చినాయి. ఏ పదవి తీసుకున్నా దానికి వన్నె తెచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నాకు తెలుసు, వారు శిక్షణా తరగతులు పెట్టారు. సిబిఐటి కాలేజీలో, అక్కడ కాలేజీ ముందట హాస్టల్లో శిక్షణ తరగతులు పెట్టి 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక నిష్ణాతులైన మరి పెద్దవాళ్ళను పిలిచి, ఓ రోజు మన్మోహన్ సింగ్ గారు, ఓ రోజు మణిశంకరయ్యర్ గారు, ఓ రోజు చిదంబరం గారు, అట్లా మా అందరికీ కూడా అంటే శిక్షణా తరగతులు పెట్టారు. ఈ సందర్భంగా రోషయ్య గారి 3వ యానివర్సరీ సందర్భంగా 3 ముఖ్యమైన అవార్డులు ఈ కోర్ కమిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వారు విద్యారంగం, సేవారంగం, బిజినెస్ రంగం, వారి ముగ్గురిని కూడా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామండి. తర్వాత త్వరగా అయిపోతుంది. రాజమౌళి గారు, పెండెకంటి రామ్మోహన్ రావు గారు, మానేపల్లి రామారావు గారు కూడా దయచేసి ఇక్కడికి రండి సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అంటే రోషయ్య గారు ఎక్కడున్నా వారికి పార్టీకి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి మనందరికీ తెలుసు. రోషయ్య గారికి నివాళులు అర్పించుట అంటే నా వ్యక్తిగతంగా తన కోరిక ఎప్పుడే నాకు 1977 నుంచి పరిచయం. 1981లో వారు హోంమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు రామగుండం పిలిచి అప్పటి నుంచి మరి రోషయ్య గారితో ఉన్న సంబంధం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే క్రమశిక్షణ, నైతిక విలువలకు మారుపేరు రోషయ్య గారు.